విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. సార్ మనం బయలుదేరి ఓ వారం రోజులు అయిపోయింది సార్. ఆ పిల్ల కనపడకపోతే పోయే. అది కాదు సార్, మనతో వచ్చిన సింగల్ని ఏ పులో సింహం ఎత్తుకుపోయి ఉంటుంది సార్. సార్ వాళ్ళు చాలా భయపడుతున్నారు సార్. ఈ అడవిలో కంటే చచ్చినా రావుంటున్నారు సార్. నిన్న రాత్రి కూడా ఏవో అడవి మనుషుల అరుపులు కేకలు సార్. అందుకే అందరూ భయపడిపోతున్నారు సార్.
వీలేదు. రఘురాం, రఘురాం, నా పాప ఎదురా, నా రాణి ఎక్కడా? నువ్వు ధైర్యంగా ఉంటారా? పాప కోసం నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాగా. నో నో, నువ్వు నన్ను ఏదో మభ్య పెట్టాలని ప్రయత్నిస్తున్నావు. నేను ఊహించింది జరగడానికి వీల్లేదు. అసలే మెంటల్ షాక్ తో బాధపడుతున్న జానికి బాగుపడాలంటే నా పాప నాకు దక్కాలి, నా రాణి నాకు దక్కాలి. ఆల్ రైట్ రఘు, ఆల్ రైట్. నా సాయశక్తిలో ప్రయత్నించి పాపం తీసుకొస్తాను రా. నీకు తీసే, రిలాక్స్ రిలాక్స్. డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి నేను మీ అందరితో కలిసి ఉంటాను. నేను మీ టీచర్ని, తెలిసిందా? ఏమిటి ఊరికే తలాడిస్తున్నారు? బోధపడిందా? నేనన్నదే మీరు అనాలి. అనండి మమ్మీ. కాదు, కాదు, యూ. ఎం ఎం
జానకి, జానకి, అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఎంతసేపు నీ ఇలా బయట నిలబడతావు చెప్పు. లోపల పోదావరా? ఏమండి, మన రాణి ఈ అడవిలోనే ఉంది కదండి? ఉంది. లోపల పెడదాంరా. ఏమంటుందిరా జానకి? ఇంకేమంటుందిరా? అన్నయ్య, నా రాణి నాకు తప్పకుండా కనిపిస్తుంది కదా? తప్పకుండా కనిపిస్తుందమ్మా. ఆ దేవుడి మీద నీకున్న నమ్మకం వృధా కాదు. హలో సార్. హలో వినోద్, వెల్కమ్. బై ది బై, మీట్ మై ఫ్రెండ్ రఘురామ్ అండ్ హిస్ వైఫ్. నమస్తే. రఘు, హీఈస్ మిస్టర్ వినోద్, ఇక్కడ కొత్తగా అపాయింట్ అయిన విజిలెన్స్ ఆఫీసర్. హీఈస్ మై అసిస్టెంట్ సాంబు. శంకర్, వీళ్ళ గెస్ట్ హౌస్ చూపించు. వినోద్, గో అండ్ టేక్ రెస్ట్. థ్యాంక్ యూ సార్. I will follow him and he will follow me, sir. Okay, sir? Okay, ma'am? రఘు, చాలా సేపటి నుండి ఇక్కడే నిలబడ్డట్టున్నారు.
అమ్మా జానకి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అలాగే. రాయ్ ఇలా రా. రఘు, నీకు కొంచెం కూడా బుద్ధి లేదురా. నేను వేరే ఉద్దేశంతో అండలేదు. పాప దొరకదని ఖచ్చితంగా తెలుసు కూడా ఎందుకు రావడా మభ్య పెట్టడం? పాప దొరుకుతుందని నమ్మకం కానీ ఇంకా బ్రతికుందని ఆశ కానీ నాకు లేదురా. అయినా నా జానకిని బ్రతికించుకోవడం కోసం ఇలా మభ్య పెట్టక తప్పడం లేదు. ఐఎమ్ రియల్లీ సారీ. గుడ్ మార్నింగ్ సార్. ఓ గుడ్ మార్నింగ్. ఏరా రఘు, ఒంటరిగా కూర్చున్నావు? జానకి ఎక్కడ? ఈ లోకాన్నే మరిచిన జానకి ఆ గదిలో, మాకు జీవిత సర్వస్వమైన రాణి ఎక్కడో అసమర్థునిగా ఆలోచిస్తూ నేనిక్కడ. అన్నీ తెలిసి కూడా బాధపడతావు ఎందుకురా? పాప చాలా బాగుంది. పేరు రాణి. పాపం ఈ భయంకరమైన ఫారెస్ట్ లో ఎన్ని కష్టాలు పడుతుందో వెతికించారా? నేనే స్వయంగా వెతికాను వినోద్. ఆ పాప తప్పిపోయి ఇప్పటికి 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల? అవును బాబు. ఓ ఇంటిదై పిల్లా పాపలతో కళకళలాడుతూ తిరగాల్సిన వయసు ఎక్కడుందో ఏమైపోయింది. సారీ సార్, గతం గుర్తు చేసి మీ మనసు గాయపరిచాను. దట్స్ ఆల్ రైట్. వెళ్ళొస్తాం సార్. వెళ్ళొస్తాను రా. మంచిదిరా. వినోద్, నా మాట విను. నీకు తెలియదు కాబట్టి చెబుతున్నా. ఇది పిక్నిక్ ప్లేస్ కాదు ఆయన. పెద్ద పెద్ద భయంకరమైన జంతువులు ఉండే డేంజరస్ ఫారెస్ట్. ఆ సంగతి ఆఫీసర్స్ కి తెలీదు. నోర్మై, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తూ జంతువులను చూసి భయపడ్డావా? నాన్సెన్స్. చూడు నాయనా, నీకు తెలియదు కాబట్టి చెబుతున్నా. పీడబ్ల్యూడీలో జాబ్ వచ్చింది. ట్రాన్స్ఫర్లు ఎక్కువై నా ప్రేమకి నేను తక్కువైపోతానేమోనని ఆ జాబ్ కమిట్ అవ్వాలా. తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ వచ్చింది. నేను క్యాంపుల్లో ఉంటే నా ప్రేమ వ్యాంప్ అయిపోతుందేమోనని దానికి కమిట్ అవ్వలే. స్పెషల్ ఆఫీసర్వి, నా ఫ్రెండ్వి కదా. క్యాంపులు ట్రాన్స్ఫర్లు ఎక్కువ ఉండవని దీనికి కమిట్ అయ్యాను. అంతేగాని ఈ జంతువుల గురించి నాకు భయం ఏమీ లేదు. అంచేత నా మాట విన్న ఆయన, మనం ఇక్కడ ఎంత సెర్చ్ చేసినా మనకి కనిపించేది మరి ఏమీ కాదు నాయన. మనల్ని కూడా క్లోజ్ చేసే ఏనుగులతో లేకపోతే సింహాలతో. నువ్వు ఇలా డ్రైవ్ చేస్తే చిన్నది కాస్త బయటకు వస్తుంది. ఇప్పుడు ఏనుగులసే వచ్చి నా ముందు నిలబడినా నేను భయపడను. ఏంటి బయట దిగుతున్నావు? ఏనుగు అనగానే భయపడ్డావా? అటు చూడరా. ఏముందటు చూడరా. వామో, ఏనుగు ఏనుగు. ఐ విల్ ఫైర్. యు ఫూల్. మనం షూట్ చేయాల్సిన వాళ్ళం కాదు. వి ఆర్ నాట్ హంటర్స్. గుడ్ ఐడియా.
మనం లెఫ్ట్ లో దానికి సిగ్నల్ ఇచ్చేసి రైట్ లో దిగి పారిపోదామా? నువ్వు నోర్మి. ఏనుగు ఆగు ఆగు ఆగు. వామ్మో, నేను పిచ్చెక్కింది. ప్రేమ, నేను పైవాడికి వదిలి పెడుతున్నా. చెప్పండి. అమ్మో వినోద్, తిక్కమలని చూపించు. బాబు ఇక్కడ అనుకుంటే వదిలేలా లేదు. పరిగెత్తు పరిగెత్తు. ఇంకా పరిగెత్తాలి. అయ్యో, ఎక్కడెక్కడికో వచ్చి ఎరుక్కున్నాం. వినోద్, ఇది కాడు కాదు, నీకు నాకు వల్ల కాడు. నాయనా, నీకు తెలియదు కాబట్టి చెబుతున్నాను. మనం ఫారెస్ట్ లో ఇలా నడిచి ముందుకు వెళ్ళేమే అనుకో, మనం మళ్ళీ తిరిగి రాకపోవడం డెఫినెట్. ఆ నాయుడు నా ప్రేమతో కమిట్ అయిపోవడం డెఫినెట్. మైండ్ తినేస్తున్నావు కదరా. ఎవరా నీ ప్రేమ? ప్రేమ అంటేనా, నెల రోజుల్లోనే కళ్యాణం చేసుకోబోయే అమ్మాయి పేరే ప్రేమ. దాని పై ఇంట్లో ఉన్నవాడే నా విలన్ నాయుడు, వెలుగుబంటి మొహం వాడు. నాయన, ఈ ఫారెస్ట్ లో ఏ పులి నోట్లోనో సింహం నోట్లోనో పడ్డాననుకో, ప్రేమతో నా కళ్యాణం. అదేం జరగదు. అయ్యయ్యో, అపశకునం అపశకునం. ఊరుకోరా. ఎంత పులులు సింహాలు ఉన్నా నువ్వేం భయపడకు. అవి మనల్నేమి చెయ్యవు. ప్రేమతో నీ ప్రేమ వివాహం నేను జరిపిస్తాను. ముందు ఎలాగైనా మనం ఈ అడవిలోంచి బయటపడాలి. రా, త్వరగా రా. నువ్వు ఇలాగే ప్రతాపానికి పోతూ ఉండు, ప్రేమతో నా కళ్యాణం అయినట్టే. వినోద్, 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 నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా? నా డెడ్ బాడీస్ని తీసుకెళ్లి నా ప్రేమకు చూపించేవాళ్ళేనే ఉండరే. ప్రేమ, నిన్ను విడిచి వెళ్ళిపోతున్నా. ఎవరి కోసం, ఎవరి కోసం. సాంబు, ఎవరది? వినోదా? రే, నీకంతే జరగాలరా. చిలక్కి చెప్పినట్టు చెప్పాను, విన్నావా? ఈ అడవిలో ఏముంటాయని చెప్పాను. సింహాల్స్ ఉంటాయి, పులుల్స్ ఉంటాయి, అవన్నీ నేను పీక్కు తింటాయి. అంతవరకు ఇలాగే పాము 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 డాన్స్ ఆడుతూ ఉండరా? ఒరే బుజ్జి కన్నా, ఒరే బుజ్జి నాన్న, రే అన్నట్టు వీళ్ళనామా ఏమన్నా రాసిస్తావా? దింతరా బాబు, కాళ్ళు పీకుతున్నాయి. లడ్డూలు పెడతాను, తింటూ ఉండరా. రే బాబు, బుజ్జి నాన్న వస్తారా? రే వస్తా. బాయ్ బాయ్. హెల్ప్ మీ, హెల్ప్ మీ. ప్రేమ, నేను చేసుకునే అదృష్టం అవ్వలేదా? అయితే పైవాడికి వదిలేస్తున్నా. పరాయి జాతి మగాళ్ళు మన అడవిలోకి జరబడితే మన గూడెపోళ్ళు వాళ్ళను పట్టి బంధించి తెచ్చిండ్రు. మీకోసం చూస్తుండరమ్మా.
మగ జాతి మన జాతి కాదే. ఏడ నుంచి వస్తురి ఏడకేలా తెస్తురి. అనుమానమ కలిగి ఎంట పడితిరి, ఎదురు తిరిగి మీద పడితిరి. పట్టినాం తెచ్చినాం కట్టినా. వస్తున్నా వస్తున్నా. వీళ్ళు కాడు జాతోళ్ళు కాదు, మనకు కీడి చేసేటోళ్ళలాగుండే. వీళ్ళకి గిలిగిట్టదు, తప్పనిప్పుడు బలి. అనుమానంతో ఎంటపడింది మనోళ్ళు. రేపటేలా ఎలాగూ పున్నమి, జాటికి బలి ఆపేయొచ్చు. అవునవును, బిజిలీ పలికిన పలికే బాగుంది. గిలిగిట్టదు, తప్పనిప్పుడు బలి. పొడింగి సరే, ఆన్ని రేపటేలా బలిద్దాం. ఇదిగిదిగో ఈ గుంట నక్కల్ని మాత్రం ఈ పూటే బలి ఇయ్యాలా. అయ్యో పుడింగారు, ఏమిటండి ఇది? ఇలా పొరపాటుగా మాట్లాడుతున్నావు కాబట్టే నువ్వు పొట్టివాడు అయిపోయావు. నీకు తెలియదు కాబట్టే నేను చెబుతున్నాను. మేమిద్దరం కలిసే ఈ జంగిల్లోకి వచ్చాం. రేపు మా ఇద్దరిని కలిపే బలి చేయండి. ఆ లావుపాటి అమ్మాయి గారు కూడా రికమెండేషన్. అమ్మా